Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం గోధుమ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. దానిలోకి వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేస్తూ లంప్స్ లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ అనేది రెడీ అయ్యేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బ్యాటర్ని రెడీ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఈ విధంగా స్టెయినర్ని పెట్టుకొని దానిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండిలో వాటర్ మిక్స్ చేసుకొని పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా స్టెయిన్ చేసుకోండి. లేకపోతే మీరు ఫస్టే గోధుమ పిండిని జల్లెడలో జల్లించుకుంటే ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు, లేదా ఈ ప్రాసెస్నైనా ఫాలో అవ్వచ్చు. గోధుమ పిండిలో నుంచి వచ్చిన గోధుమ పిండి స్టెయిన్ చేశాక వచ్చిన వాటర్ని మనకిప్పుడు కావాలి. స్టెయినర్లో ఉన్న దాన్ని మనం పడేయాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలోకి కొద్దిగా గీని యాడ్ చేయండి. ఇప్పుడు గీ కరిగిన తర్వాత దీనిలోకి 1 కప్పు పంచదారని యాడ్ చేయండి. ఇప్పుడు పంచదార మొత్తం చక్కగా మెల్ట్ అయిపోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్లో ఫ్లేమ్ మీద మొత్తం మెల్ట్ అయ్యే విధంగా మెల్ట్ చేసుకోండి. దీన్ని చక్కగా క్యారామిల్ లాగా తయారు చేసుకోవాలండి. క్యారామిల్ అంటే ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ, అలాగే కలర్ కూడా. సో ఈ విధంగా పాకం అయితే రావాలండి. దీన్ని క్యారామిల్ అంటారు. సో ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఇది రెడీ అయిన తర్వాత మనం ముందుగా గోధుమ పిండి మిక్స్చర్ని రెడీ చేసుకున్నాం కదా, దాన్ని దీనిలోకి యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. క్యారమిల్ అలాగే గోధుమ పిండి వాటర్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అవి రెండు మిక్స్ అయిపోయాక చూస్తున్నారు కదా, చక్కగా వచ్చింది కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా గీని యాడ్ చేసుకోండి. గీని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఇప్పుడు గీని యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి గీ మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. గీ మొత్తం దీనిలోకి చక్కగా మిక్స్ చేయండి. చూస్తున్నారు కదా, బబుల్స్ వస్తున్నాయి, అప్పుడు మొత్తం కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిలోకి మీరు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి, మీకు నచ్చినవి. అండ్ దీనిలోకి మేము కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసాము. ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, మీరు వద్దనుకుంటే మీ ఇష్టం, అది మీ మీ ఆప్షనల్ అనమాట. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి గీ అప్లై చేసుకొని దానిలోకి మనం ముందుగా తయారు చేసుకున్న హల్వాని దీనిలోకి యాడ్ చేయండి. ఇప్పుడు ఇది కొద్దిసేపు డ్రై అయిన తర్వాత హల్వాని కట్ చేసుకొని మీరు ఎంజాయ్ చేస్తూ తినేయడమే. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ టంగ్ ఆన్ చేసేస్తే మేము చేసే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.